అందరికీ నమస్తే. నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. రేవంత్ రెడ్డి గారు, మీరు గ్రహణం పట్టినట్టుగా పిచ్చి పిచ్చిగా ఎందుకు చేస్తున్నారు? ఎట్లా పడితే అట్లా పేదల ఇల్లును ఎందుకు కూలుస్తున్నారు? ప్రజలతో ఎందుకు ఆడుకుంటున్నారు? ఏదో గ్రహణం బట్టి పిచ్చ పిచ్చ చేసేటోళ్ళు ఎట్లా చేస్తారో ఆ విధంగా మీరు ఎందుకు చేస్తున్నారు? ఒకవేళ మీరు మారకపోతే రాసి పెట్టుకోండి, రాష్ట్రానికి పట్టిన కాంగ్రెస్ అనే గ్రహణాన్ని వదిలించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. బి అలర్ట్, రెడీగా ఉండు రేవంత్ రెడ్డి అని మరి హెచ్చరిస్తూ, భూముల్లో నష్టపోయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడే పట్టాలిచ్చి మీరు వాళ్లకు ఇల్లు కట్టియాలని డిమాండ్ చేస్తూ మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. జై హింద్, జై భారత్. రేవంత్ రెడ్డి గారు, మీకు ఓటేసినందుకు మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి. మాకు నిజంగా సిగ్గులేదు ఇంకా అనిపిస్తుంది మాకే. ఎందుకంటే మీరు చేసే దౌర్జన్యాలను చూసి కూడా మీకు ఓటేసినందుకు నిజంగా మాకు బుద్ధి లేదు. మా చెప్పులతో మేమే కొట్టుకోవాలి. ఈరోజు బూట్లు వేసుకొచ్చిన కాబట్టి ఈ బూటుతోనే మా బూటుతోనే మేము కొట్టుకోవాలి. మా బూటుతోని మేము కొట్టుకోవాలి. మీకు ఓటేసినందుకు ఎవరిని కొట్టుదాం? మాది మేమే కొట్టుకోవాలి. ఏం చేస్తాం? వేలాది మంది పోలీసులు తీసుకొచ్చి ఈడికి రాత్రి వెలుగుమట్ల గ్రామంలో ప్రతి ఇంటిని కూలగొట్టి ప్రతి ఇంటికి రోదన చేసినందుకు ఏం చేస్తాం? మా బాధ ఎవరిని చెప్పుకోండి, దేవునికి చెప్పుకుంటాం. మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఇట్లా మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు దయచేసి ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు మా బూటుతో మేమే కొట్టుకోవాలి. మేము బస్కిల్ తీయాలి. మా తప్పు కదా, తప్పదు. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు బస్కిల్ తీయాలి. తప్పయింది, 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 తప్పయింది. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు తప్పయింది. రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు తప్పయింది. కాంగ్రెస్ కోటేసినందుకు తప్పయింది. కాంగ్రెస్ కోటేసినందుకు తప్పయింది. కాంగ్రెస్ కోటేసినందుకు తప్పయింది. నీచుల కోటేసినందుకు తప్పయింది. నికృష్టుల కోటేసినందుకు తప్పయింది. తప్పయింది, తప్పయింది. మా చెంపలు మేము కొట్టుకోలే. ఏమున్నావు స్వామి? లేక నీకు ఒక అవకాశం వస్తే దేశాన్ని నాశనం చేస్తావా? రాష్ట్రాన్ని నాశనం చేస్తావా? మంచి అవకాశం ఇచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టిరు. అలాంటిది ఇంతమంది కుటుంబాలని రోడ్డును పడేసి ఏం సాధిస్తావు? మీ పాప పెళ్లి కోనందుకే ఎంతో బాధపడ్డావు. అలాంటి వందలాది కుటుంబాలు ఎంత బాధపడుతున్నాయి. వాళ్ళ కన్నీటితో ఏం చేసుకుంటాను? ఇంకా మాకు బుద్ధి వచ్చినట్టు చేసినావు. తప్పైంది. జై హింద్, జై భారత్. మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.